లేచిపోయింది. ఈవిడ కూడా అలాంటిదే. పిల్లలంటే ఆవిడకి అసలు రెస్పెక్టే లేదట. అయినా పిల్లలు ఎందుకు అడుగుతున్నారు అంటే, అందరికీ అమ్మా నాన్న ఉన్నారండి, మాకు అమ్మా నాన్న లేకపోతే ఎలాగా? ఆ ఒక్క క్వశ్చన్కి భూప్రపంచంలో ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నాం ఈ రోజున. అది వాళ్ళ హక్కు కదా. మీరు తప్పు చేయలా, మీ పిల్లలు తప్పు చేయలా. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే దరిద్రులు చేసే పని వల్ల పిల్లల హక్కు అమ్మా నాన్నతో కలిసి ఉండడం, అలాంటి హక్కు స్పాయిల్ అవుతుంటే ఎవరు సమాధానం చెప్తారు దీనికి? ఆ పిల్లలు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు అక్కడ. అవును అమ్మ తిరిగిపోతు, అవును అమ్మ లేచిపోద్ది, అవును అమ్మ మాకు తిండి పెట్టదు, అవును అమ్మ మాతో ఉండదు, కానీ మాకు అమ్మ కావాలి. ఎవరిస్తారు అమ్మని? ఏ తప్పు చేయని ఒక భర్త ఈ రోజు స్టేజ్ మీద కూర్చొని ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వైఫ్ యొక్క హీనమైన పరిస్థితిలో వదిలేయాల్సిన పరిస్థితిని కూడా పిల్లల కోసం ఆయన తగ్గి ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అవుతున్న పరిస్థితి. సొసైటీలో దయచేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి మా పర్సనల్ రిక్వెస్ట్ అండి, మీ మీద ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆధారపడి ఉంటారు. వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసే రైట్స్ మీకు లేవు. దీని మీద లా అండ్ ఆర్డర్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అక్రమ సంబంధాలు పర్వాలేదు, క్రైమ్ కాదు అన్నారు. తప్పు అన్నదానికి పనిష్మెంట్ లేదు కదా. పనిష్మెంట్ లేనప్పుడు వీళ్ళు నలుగురు ఎందుకు పనిష్మెంట్ పడాలి? నిజంగా ఇది రెవల్యూటివ్ గా తీసుకోవాల్సిన చాలా ఇన్సిడెంట్ అండి. ఎందుకంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఆ జడ్జిమెంట్ వచ్చిన రోజే మేము పిల్స్ ఫైల్ చేసి ఉన్నాం. అవన్నీ పక్కన పెట్టారు. ఎందుకంటే సొసైటీలో అక్రమ సంబంధాలు అనేవి లీగల్ గా తిరుగుతున్న సందర్భాలు వచ్చినాయి. ఈ రోజున రియల్లీ నేను చాలా సీరియస్ గా అవాయిడ్ చేస్తున్నాను. ఈ పాయింట్ ని చాలా సీరియస్ గా ఖండిస్తున్నాను. ఎక్కడన్నా ఎంతో కొంత తప్పు ఉంటే ఇన్ని తిట్టడానికో ఏదో ఒకటి ఉంటది. ఏ తప్పు చేయని నలుగురు ఈ రోజున రోడ్డు మీద పడి అమ్మ భార్య అని ఏడుస్తున్నారు. ఎవరు సమాధానం చెప్తారు? ఏ లా అండ్ ఆర్డర్ సమాధానం చెప్తుంది? ఏ పొలిటికల్ లీడర్ సమాధానం చెప్తారు? ఈ జడ్జిమెంట్ తీసేయడం వల్ల, ఇలా ఈ 494 తీసేయడం వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ప్లీజ్ రీథింక్ అబౌట్ దిస్ 494 IPC.